డొనాల్డ్ ట్రంప్ నిఘంటువులో డిప్లొమసీ అనే పదానికి అర్థం మారిపోయింది. మాకు నచ్చినట్టు వినకపోతే పన్నులే మీకు శిక్ష అన్నట్లుగా ట్రంప్ వ్యవహారం మారిపోయింది. దక్షిణ కొరియాపై ఆయన విసిరిన తాజా టారిఫ్ బాంబు చూస్తుంటే ఆయన పద్ధతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాకు దక్షిణ కొరియా ఆసియాలో అతి పెద్ద మిత్ర దేశం. కానీ ట్రంప్ కేవలం ఒక కస్టమర్ మాత్రమే అన్నట్లు చూస్తున్నారు. మీరు మా దగ్గర రక్షణ పొందుతున్నారు కదా, ఆ సంతోషానికి మాకు భారీగా పన్నులు కట్టాలి, లేదా మీ కార్ల మీద మేమే పన్నులు వేస్తాం అనేది ఆయన లాజిక్. ఇది మిత్రత్వం లాగా లేదు, ఏదో పాతకాలపు జమీందారీ వసూళ్లలా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ టారిఫ్లకు బ్రేక్ వేసేది ఎవరు? లెట్స్ వాచ్. ట్రంప్ ఈ పేరు ప్రపంచ దేశాలకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ట్రంప్ మరోసారి టారిఫ్ల బాంబును పేల్చారు. ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను పెంచింది. ప్రపంచ దేశాలన్నింటినీ తన దారిలోకి తెచ్చుకోవడానికి ఆయన టారిఫ్లను ఒక ఆయుధంలా వాడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా దక్షిణ కొరియాను మరోసారి టార్గెట్ చేశారు. ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న మైత్రిని ట్రంప్ తీరు వాణిజ్య యుద్ధం వైపు నెట్టివేస్తోంది. దక్షిణ కొరియాపై డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాల పెంపు నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మిత్ర దేశాల పట్ల ట్రంప్ అనుసరిస్తున్న ఈ కఠిన వైఖరితో అమెరికాకు వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంది. దక్షిణ కొరియా ఇప్పుడు ఇటు ఉత్తర కొరియా బాంబులకి భయపడాలో, అటు ట్రంప్ టారిఫ్లకి భయపడాలో అర్థం కాని స్థితిలో ఉంది. కిమ్ జోంగ్ ఉన్ క్షిపణులు వదులుతుంటే ట్రంప్ టారిఫ్లని వదులుతున్నారు. మొత్తానికి దక్షిణ కొరియాకు నిద్రలేని రాత్రులు కామన్ అయిపోయాయి. దక్షిణ కొరియా నుండి దిగుమతి అయ్యే వస్తువులపై ఉన్న సుంకాలను 15% నుండి 25% పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆటోమొబైల్స్, కలప, ఫార్మా ఉత్పత్తులతో పాటు పలు ఇతర వస్తువులకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపారు. అమెరికాతో చేసుకున్న ఒప్పందానికి దక్షిణ కొరియా కట్టుబడి ఉండటం లేదు. వారి శాసనసభ ఎందుకు దానిని ఆమోదించలేదు అని ట్రంప్ ప్రశ్నించారు. ఈ పెంపునకు సంబంధించి వైట్ హౌస్ నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. ట్రంప్ ఆకస్మిక ప్రకటనపై దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం స్పందించింది. టారిఫ్ల పెంపుపై తమకు అమెరికా నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు అధ్యక్ష విధాన డైరెక్టర్ కిమ్ యోంగ్ బియోమ్తో అత్యవసర సమావేశం నిర్వహించినట్లు వెల్లడించింది. అలాగే కెనడా పర్యటనలో ఉన్న వాణిజ్య మంత్రి కిమ్ జాంగ్ క్వాన్ వెంటనే అమెరికాకు బయలుదేరి వెళ్లి వాణిజ్య మంత్రి హోవార్డ్ లట్నిక్తో చర్చలు జరపనున్నారు. గతేడాది కుదిరిన వాణిజ్య ఒప్పందం కింద అమెరికాలోని సెమీ కండక్టర్లు, ఫిష్ బిల్డింగ్ వంటి కీలక పరిశ్రమలలో $350 బిలియన్ పెట్టుబడులకు సియోల్ అంగీకరించింది. అయితే దీనికి సంబంధించిన బిల్లు నవంబర్ నుంచి పార్లమెంట్లో పెండింగ్లో ఉంది. ఎగుమతులపైనే అధికంగా ఆధారపడే దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ తాజా నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది. చైనా తర్వాత అమెరికానే దక్షిణ కొరియాకు అతిపెద్ద ఎగుమతి మార్కెట్గా ఉంది. సాధారణంగా దేశాల మధ్య దౌత్యం అనేది భద్రత, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉంటుంది. కానీ ట్రంప్ దీనిని ఒక లాభ నష్టాల వ్యాపారంలా చూస్తున్నారు. ఉత్తర కొరియా ముప్పు పొంచి ఉన్న సమయంలో అత్యంత నమ్మకమైన మిత్రదేశమైన దక్షిణ కొరియాను ఇలా ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం వల్ల అమెరికాపై ఉన్న విశ్వసనీయత దెబ్బతింటుంది. డబ్బు ఇస్తేనే స్నేహం అనే ధోరణి దీర్ఘకాలంలో అమెరికా ప్రయోజనాలకే నష్టం కలిగిస్తున్నాయి. 2025లో ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. దాని ప్రకారం దక్షిణ కొరియా అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టాలి. అయితే చట్టసభల ఆమోదం వంటి ప్రజాస్వామ్య ప్రక్రియలకు సమయం పడుతుంది. కొరియా పార్లమెంటులో జరిగే జాప్యాన్ని సాకుగా చూపి అప్పటికే ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ మళ్లీ టారిఫ్లు పెంచడం అనేది ట్రంప్ అస్థిర స్వభావాన్ని సూచిస్తుంది. ఇది అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను అపహాస్యం చేయడమేనని నిపుణులు అంటున్నారు. దక్షిణ కొరియా ఇప్పటికే అమెరికా వస్తువులపై సుంకాలను గణనీయంగా తగ్గించింది. అయినప్పటికీ అమెరికాలో తయారీ రంగాన్ని పెంచాలనే ఉద్దేశంతో ట్రంప్ ఉద్దేశపూర్వకంగా ఇతర దేశాల ఉత్పత్తులను అడ్డుకుంటున్నారు. దీనివల్ల వస్తువుల ధరలు పెరిగి చివరికి అమెరికా సామాన్యులే ఇబ్బంది పడతారు. చాలా మంది విమర్శకులు దీనిని బ్లాక్మెయిల్ దౌత్యమని పిలుస్తున్నారు. గ్రీన్లాండ్ విషయంలో ఐరోపా దేశాలను, సరిహద్దుల విషయంలో మెక్సికోను, ఇప్పుడు పెట్టుబడుల విషయంలో దక్షిణ కొరియాను ఆయన ఇదే విధంగా బెదిరిస్తున్నారు. తన దేశంలో ఉద్యోగాలు సృష్టించడానికి, వేరే దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చడానికి కూడా ఆయన వెనకాడడం లేదు.
దక్షిణ కొరియాపై ఎలాగైతే ఒత్తిడి పెంచుతున్నారో అదే టారిఫ్ గన్ని భారత్ వైపు కూడా ట్రంప్ గురిపెడుతున్నారు. ట్రంప్ దౌత్యం ఎలా ఉంటుందంటే ఒక చేత్తో షేక్ హ్యాండ్ ఇస్తూనే మరో చేత్తో బిల్లు పంపిస్తారు. ట్రంప్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మిత్రమా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, కానీ నా జేబు నింపకపోతే మాత్రం నీ వస్తువులపై 50% పన్ను వేస్తా అని చెప్తున్నట్లుంటుంది. దక్షిణ కొరియా లాగే భారత్ ను కూడా తన దారిలోకి తెచ్చుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. దక్షిణ కొరియాపై ట్రంప్ చూపిస్తున్న అదే టారిఫ్ అస్త్రాన్ని భారత్ మీద కూడా ప్రయోగిస్తున్నారు. కానీ కొరియాలాగా భారత్ సైలెంట్ గా ఉండటం లేదు. దీనిపై మీరన్నట్టుగా భారత్ తగ్గేదేలే అంటుగా వ్యవహరిస్తోంది. దక్షిణ కొరియా భద్రత కోసం అమెరికాపై ఆధారపడింది కాబట్టి కాస్త లొంగిందేమో కానీ భారత్ మాత్రం మా రూటే సపరేటు అని నిరూపిస్తోంది. ట్రంప్ ప్రధాని మోడీని గ్రేట్ ఫ్రెండ్ అంటారు, కానీ మరుసటి క్షణమే ఇండియాను టారిఫ్ కింగ్ అని తిడతారు. అమెరికా బెదిరింపులు ఎక్కువ అవడంతో భారత్ తన ప్లాన్ మార్చేసింది. యూరోపియన్ యూనియన్తో భారత్ చారిత్రాత్మక డీల్ కుదుర్చుకుంది. నువ్వు పన్నులు పెంచితే మాకేంటి, మా మార్కెట్లు చాలా ఉన్నాయని భారత్ చూపిస్తుంది. కెనడా కూడా ట్రంప్ టారిఫ్ల నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు ఇండియా వైపు ఆశగా చూస్తోంది. ట్రంప్ వ్యూహం వల్ల తక్షణమే అమెరికాకు కొన్ని పెట్టుబడులు రావచ్చు, కానీ ప్రపంచ వేదికపై అమెరికా ఒక నమ్మదగని భాగస్వామిగా ముద్రపడే ప్రమాదం ఉంది. దక్షిణ కొరియా వంటి దేశాలు భవిష్యత్తులో అమెరికాకు ప్రత్యామ్నాయంగా చైనా వైపు లేదా స్వయం సమృద్ధి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ట్రంప్ దృష్టిలో ప్రపంచం ఒక పెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్. అక్కడ ఎవరూ మిత్రులుండరు, కేవలం బయ్యర్స్ మాత్రమే ఉంటారు. నన్ను ఫాలో అయితే లైఫ్, లేదంటే టారిఫ్ అనే రేంజ్ లో ఆయన సాగిస్తున్న ఈ బెదిరింపు రాజకీయం అమెరికాను ప్రపంచంలో ఒంటరిని చేసేలా ఉంది.